ओम शांति 5/5/20 मुरली। मीठे बच्चे, तुम्हारा लव एक बाप से है क्योंकि तुम्हें बेहद का वर्षा मिलता है। तुम प्यार से कहते हो मेरा बाबा। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ ప్రేమ ఒక్క బాబాతోనే ఉన్నది. ఎందుకంటే మీకు బేహద్ వారసత్వం లభిస్తున్నది. మీరు ప్రేమతో అంటారు బాబా నావారు. అంతేనా? బాబా చెప్పింది నిజమేనా? లేకపోతే మనం ఒకటిగా ఉంటే బాబా వేరే అనుకుంటున్నారంటారా? ఏమో నిజం చెప్పాల్సిందే మనం. ఏమని? నాకు ఒక్క బాబా మీదే ప్రేమ కానీ ఎవరి మీద చెప్పండి. నాకు ఒక్క ప్రేమ కానీ ఎవరి మీద లేదు. ఎందుకంటే నాకు బేహద్ వారసత్వం ఇచ్చేది బాబా. బాబా ఎవరి వారు? నా వారు, నా సొంతం అన్నమాట. నాకు చెందినటువంటి వారు. నాకు ఒక బాబా మీద తప్ప ఇంకెవరి మీద ప్రేమ లేదు. మాకు బాబా బేహద్ వారసత్వం ఇస్తున్నారు. చెప్పండి प्रश्न। किसी भी देहधारी मनुष्य के बोल की भेंट बाबा से नहीं की जा सकती, क्यों? ఏ దేహధారులను అంటే ఏ మనుషులను బాబాతో పోల్చకూడదు, ఎందుకు? దేహధారి మనుషులను బాబాతో పోల్చకూడదు ఎందుకు? ఎందుకంటే ఎప్పుడు అంటారు? బాబా చెప్పే జ్ఞానం అర్థం కానప్పుడే అలాంటి మాటలు అంటారు. ఆన్సర్, ఎందుకంటే బాబా యొక్క ఒక్కొక్క మాట మహావాక్యము. ఈ మహావాక్యాలు వినడం వల్ల మహానంగా పురుషోత్తములుగా అవుతారు. ఎందుకంటే బాబా యొక్క ఒక్కొక్క మాట మహావాక్యము. బాబా మహావాక్యాలు పువ్వులుగా చేస్తాయి. మనుషుల మాటలు చెయ్యవు. వారి మాటలు మహావాక్యాలు కాదు, ఇంకా క్రింద పడేస్తాయి. పాట. ప్రపంచం మారినా మేము మారము అంటే నీ వారిగానే ఉంటాము అని అర్థం. మారము అంటే బాబా వారిగా ఉంటాం కానీ వాళ్ళ మాయ మాటల్లో పడి మేము మారిపోము మళ్ళీ అని చెప్పి అర్థం. ఓం శాంతి. गीत की पहली लाइन में कुछ अर्थ है, बाकी सारा गीत कोई काम का नहीं. బాబా అంటున్నారు, పాట మొదటి లైన్ బాగుంది కానీ ఇంకా వేరే అర్థం ఏదైతే ఉందో అదేం దానికి అర్థమేమీ లేదు అంటున్నారు. जैसे गीता में भगवान वाच मनमनाव मध्याजी व अक्षर टी किसको कहा जाता, आटा में भगवान किसको कहा जाता है, तो बच्चे अच्छी रीति जान गए हैं. బాబా అంటున్నారు, అంటే కొన్ని పాటల్లో కొన్ని మాటలు కరెక్ట్ ఉంటాయి, అలానే అన్నీ కరెక్ట్ అని కాదు. ఏ విధంగా బాబా ఎక్కడి నుండి ఎక్కడ తీసుకెళ్తున్నారో చూడండి. ఇప్పుడు భగవద్గీత ఉంది, దాంట్లో మన్మనాభవ మధ్యాజీభవ అనే మాటలు కరెక్ట్గా ఉన్నాయి. అలాగే ఇంకా కొన్ని మాటలు కరెక్ట్గా ఉన్నాయి. అలా అని దాంట్లో చెప్పినవన్నీ కరెక్ట్ కాదు. అంటే ఏంటి? పిండిలో ఉప్పంతా కరెక్ట్ ఉన్నాయి అంటున్నారు బాబా. ఏ తో బచ్చ అచ్చి రీతి జాన్ గయే హై. ఎందుకంటే భగవద్గీత మొత్తం చదివినా భగవంతుడు ఎవరు అంటే కృష్ణుడు అంటారు కానీ నిజమైన భగవంతుడు ఎవరు అనేది వారికి తెలియదు. కాబట్టి దాంట్లో అన్నీ కరెక్ట్ అనేవి లేవు. భగవంతుడు అంటే శివబాబా, అంతేగాని కృష్ణుడు కాదు. శివబాబా వచ్చి శివాలయాన్ని అనగా సత్యుగాన్ని స్థాపన చేస్తున్నారు. ఈ ప్రపంచం నిండా వికారి మనుషులే. వికారి మనుషులున్న ప్రపంచమే వేశ్యాలయం అని బాబా అంటున్నారు. స్వయంగా బాబా వచ్చి చెప్తారు, మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలు, ఆత్మిక పిల్లలు
వినేది ఆత్మే కదా. తన పిల్లలకి బాబా వచ్చి వినిపిస్తారు ఈ విషయాలన్నీ కూడా. మీకు తెలుసు మేము ఆత్మ, అవినాశి ఆత్మ, वह देह विनाशी, हम आत्मा अब अपने परमपिता परमात्मा से महावाक्य सुन रहे हैं. బాబా అంటున్నారు, దేహం అయితే వినాశి, ఆత్మ అయితే అవినాశి కదా. పరమాత్మని మహావాక్యాలు మీరు వింటున్నారు. महावाक्य एक परमपिता परमात्मा के ही है जो महान पुरुषोत्तम बनाते हैं. భగవంతుడు చెప్పే మాటల్ని మహావాక్యాలు అనాలి. ఎందుకంటే ఇవి రోజు వినడం వల్లే కదా మనం మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాం, మహానమైన గుణాలు వస్తున్నాయి. అంతేకాని ఎవరు చెప్పిన మాటలు విన్నా ఎవరైనా దేవతలు అవుతారా? ఎక్కడైనా అసలు మహానంగా అవుతారా? పవిత్రంగా అవుతారా? ఏమీ జరగవు అక్కడ. కాబట్టి బాబా అంటున్నారు, వాళ్ళు మహాత్ములు గురువులు అని అంటూ ఉంటారు, వాళ్ళు చెప్పేవేమీ మహావాక్యాలు కాదు. शिवोहम जो कहते वह भी नहीं, सही वाक्य है नहीं. अभी तुम बाप से महावाक्य सुनकर गुलगुल बनते हो. శివోహం అంటారు. బాబా అంటున్నారు, వాళ్ళు చెప్పిన మహావాక్యం కాదు, నేనే శివుణ్ణి అని చెప్పేదే మొదటి అబద్ధము. ఇక చెప్పే ప్రతిదీ కూడా దాంట్లో అసత్యమే ఉంటుంది. అసత్యమైన మాటలు వినేవారు చెప్పేవారు ఎప్పుడు మహాత్ములు అవ్వరు అని. మహావాక్యాలు వింటే ఆత్మ పువ్వులాగా తయారు కావాలి. ముళ్ళ నుండి పువ్వులుగా అవుతున్నారు. ఎంత తేడా ఉంది చూడండి. మీకు తెలుసు, ఇవి మనుషులు చెప్పే మాటలు కావు. ఎందుకంటే మనుషులు చెప్పేదానికి భగవంతుడు చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. భగవంతుడు కూడా వచ్చి మనుషుల్లాగా మాట్లాడారనుకోండి, అప్పుడు భగవంతుడి మాటలకి మనుషుల మాటలకి తేడా ఏముంది? ఇంకా భగవంతుడు వచ్చి ఎప్పుడు మనుషులు చెప్పే మాటలు చెప్పరు. ఈ ప్రపంచానికి చెందినటువంటి విషయాలు కాదు బాబా వినిపించే, ఆత్మికమైనటువంటి విషయాలు. ఆత్మ యొక్క ధర్మము, ఆత్మ యొక్క కర్మ ఎలా ఉండాలి, ఆత్మ యొక్క సరైన ఆలోచన విధానము ఎలా ఉండాలి, ఎలా మారిపోయింది, ఎలా వశమైపోయింది, మళ్ళీ ఎలా బాగవ్వాలి, ఇవన్నీ బాబా నేర్పిస్తారు. అంటే ఏంటి? సరైన రైట్ థింకింగ్ అన్నమాట, సరైన ఆలోచన విధానం. మనదేమైపోయింది? అంతా రాంగ్ థింకింగ్ అయిపోయింది అన్నమాట. దేహ ప్రపంచము గురించి ఆలోచిస్తారు. బాబా ఏం చేస్తున్నారు? మళ్ళీ దాన్ని సరిచేస్తున్నారన్నమాట. ఎందుకంటే దైహికమైనటువంటి దృష్టిలో వచ్చేసి ఎప్పుడు దేహము దైహిక ప్రపంచం గురించే ఆలోచిస్తున్నారన్నమాట. కానీ ఏ కర్మకి ఏ ఫలం ఉంటుంది, సృష్టి ఎలా తిరుగుతుంది, ఏ సమయం ఆసన్నమైంది, ఎప్పటికి ఏ కర్మలు పనికొస్తాయి, ఎప్పటికి ఏ కర్మలు పనికొస్తాయి, ఇవన్నీ చెప్పగలిగేవారు ఒక్క పరమాత్ముడే. అన్నీ బేహద్లోనే వినిపిస్తారు. इस पर शिव बाबा विराजमान है, वह भी आत्मा ही है, परंतु उनको कहा जाता है परम आत्मा. వీరిలో శివ బాబా విరాజమానమై ఉన్నారు. వీరు కూడా అంటే పరమాత్ముడు, అంటే ఆత్మలందరిలో సర్వోన్నతమైన వారు కాబట్టి పరమాత్ముడు అన్నారు. ఆత్మ ఎలా ఉంటుందో పరమాత్ముడు కూడా అలాగే ఉంటారు అని చెప్పి. కానీ ఆత్మ పతితంగా పావనంగా అవుతుంది, కానీ పరమాత్ముడు పతితంగా పావనంగా అవ్వరు. హే పరమాత్మ రండి అని పిలుస్తూ ఉంటారు కదా, పతితంగా అయిపోయిన ఆత్మలు పిలుస్తూ ఉంటారు, వచ్చి పావనంగా చెయ్యండి. ఇలా పాట పాడేటప్పుడు కూడా పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారు. హై హీ పరం పిత పరం బనావో బనానే వాలా తుమ్ పురుషోత్తమ అర్థాత్ సబ్ ఉత్తమ్ పురుష్ బంతే హో. బాబా అంటున్నారు, నేను పతితుల్ని పావనంగా తయారు చేయడానికి వచ్చాను. పరంపిత, పరంగా మిమ్మల్ని కూడా అంటే ఉన్నతంగా తయారు చేస్తున్నాను. అందరు ఆత్మలు అంటే ఆత్మ పురుషుడు అని చెప్పబడుతుంది, దేహము ప్రకృతి అని చెప్పబడుతుంది. అంటే ఈ దేహము అనే ప్రకృతిలోకి ఆత్మ అనే పురుషుడు వస్తే అప్పుడు ఈ దేహం నడుస్తుంది, అన్ని పనులు చేస్తుంది. అంటే ఈ ప్రకృతి, దేహం అనే ప్రకృతి, ఆత్మ అనే పురుషుడు కలిస్తేనే మనిషి జీవితం అనేది ఉన్నదన్నమాట. ఇది కూడా ఎవరికి అర్థము కాదు. దేహం అనేదేమో ప్రకృతి,
ఆత్మయేమో పురుషుడు. అందరూ ఆత్మలే కాబట్టి అందరూ పురుషులే, ఆత్మ పురుషుడు. అట్లాగే పురుషోత్తములు అంటే ఉత్తమోత్తమ ఆత్మ. ఉత్తమ పురుషులు అంటే ఏంటి? ఉత్తమ ఆత్మ అని అర్థం అన్నమాట. వహై దేవతాయం. ఉత్తమ పురుషులు ఎవరు? పురుషోత్తములు ఎవరు? देवता। परमपिता अक्षर कहत बहुत मीठा सर्वव्यापी कह देते हैं तो मीठापन आता नहीं। పరమాత్ముడు అందరికంటే మధురమైన వారు, దేవతల కంటే కూడా మధురమైన వారు. అసలు దేవతల్ని మధురంగా చేసేదే పరమాత్ముడు. మరి భగవంతుడు అందరిలో ఉన్నారు అంటే అలా మధురమైన వారు అనే ఫీలింగ్ ఎక్కడి నుండి వస్తుంది? తండ్రి అనే ప్రేమ ఎక్కడి నుండి వస్తుంది? అందరిలో ఎందుకు ఉంటారు భగవంతుడు? మనుషులు ఏమంటారంటే అందరిలో భగవంతుడు ఉన్నారు, భగవంతుడి సేవ చేయాలంటే అందరు సేవ చేస్తే భగవంతుడు అందరిలో నేనేమి లేను, అందరు సేవ చేస్తే నా సేవ చేసినట్టేమి కాదు అంటారనమాట. తుమ్హారే మే భీ బహుత్ తోడే హే జో ప్యార్ సే అందరు యాద్ కర్తే హే. పిల్లలు కూడా అందరికీ ప్రేమ అనేది సమానంగా ఉండదంటున్నారు బాబా. ఎంతో ప్రేమతో బాబా అంటే ఎంతో మనస్ఫూర్తిగా, పైన కాదు, మనస్ఫూర్తిగా ప్రేమ ఉన్నవాళ్ళు కొద్దిమందే ఉన్నారు అంటూ. స్త్రీ పురుషతో ఏక్ దో को स्थूल में याद करते, यह आत्माओं को परमात्मा को याद करना बहुत प्यार से. లౌకికంలో ఏ విధంగా స్త్రీ పురుషులు ఒకరికొకరు ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటారు, అంత ప్రేమగా బాబా పట్ల ప్రేమ ఉండాలి, జ్ఞాపకం కూడా ఉండాలి. तो భక్తి మార్గ में इतना प्यार से पूजा नहीं करते. భక్తిలో కూడా అలాంటి ప్రేమ ఉండదు, ఎందుకంటే అక్కడ అలాంటి రిలేషన్ కూడా ఉండదు అంటున్నారు బాబా. భక్తితో చేస్తారు కానీ ప్రేమ అలాంటి ఇక్కడ బాబాతో ఉన్నటువంటి ప్రేమ భక్తిలో శివుడి మీద ఉండదు. భక్తిలో భక్తి ఉంటుంది, బాబా తండ్రి అనే ప్రేమ ఉండదన్నమాట. కాబట్టి బాబా అంటున్నారు వహ లవ్ నహీ రెహతా హై. ఆ యొక్క లవ్ అనేది ఉండదు. జాన్తే హీ నహీ, తెలియని వాళ్ళ మీద ప్రేమ ఎట్లా పుట్టుకొస్తుంది అసలు అంటున్నారు. ఎందుకంటే భగవంతుడు ఎవరు అనేది తెలియదు కదా. ఇప్పుడు మీకు తెలిసింది, మీ ప్రేమ పరమాత్ముడితో అనగా బాబాతో జోడించబడింది. బచ్చోంకో లవ్ హై. ఇప్పుడు పిల్లలకి తండ్రి మీద ప్రేమ ఉంది, అందుకని ఏమంటారు? ప్రేమతో బాబా నావారు అంటారనమాట. ఆత్మయే భాయి భాయి హై. మరి ఆత్మలందరూ ఎవరు? భాయి భాయి ఉన్నారు. హరేక్ భాయి కహతే హై. వారు స్త్రీ శరీరంలో ఉన్నవాళ్ళు కావచ్చు, పురుష శరీరంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా ఆత్మలందరూ భాయి భాయి అంటున్నారు. బాబానే హమ్కో అప్నా పరిచయ దియా హై परंतु वह लव नहीं कहा जाता है. जिससे कुछ मिलता है उसमें लव रहता है. बाप में बच्चों का लव रहता क्योंकि बाप से वर्षा मिलता है. ఊరికే భగవంతుడి పరిచయం తెలిసింది, అయినా కానీ ప్రేమ ఎలా జోడించబడుతుంది? తండ్రి. బాబా అన్నారు ఊరికే నేను తండ్రిని అని చెప్పుకోవడానికి కాదు, నేను వారసత్వం ఇవ్వడానికి వచ్చాను అంటున్నారు. కాబట్టి బాబా పైన అపారమైనటువంటి ప్రేమ ఉంటుంది కదా. जितना जास्ती वर्षा उतना बच्चे का जास्ती लव होगा. బాబా అంటున్నారు ఎంత వారసత్వం ఇచ్చే తండ్రి అంటే అంత ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా అంటున్నారు. అలాగే నేను ఇచ్చేది బేహద్ వారసత్వం, అనేక జన్మల వారసత్వాన్ని నేను ఇప్పుడే ఇస్తున్నాను. పొందండి పిల్లల అర్ధకల్పం వరకు తింటూనే ఉండండి, అనుభవిస్తూనే ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, అన్నీ ఉండండి అని ఇచ్చేస్తున్నారన్నమాట. బాబా అంటున్నారు మరి ఇలాంటి తండ్రి పైన ఎంత ప్రేమ ఉండాలి అంటున్నారు. अगर बाबा के पास कुछ भी प्रॉपर्टी है नहीं, दादा के पास है, तो फिर बाप से इतना लव नहीं रहेगा, फिर दादे से लव हो जाएगा. समझेंगे इससे पैसा मिलेगा. अभी तो है बेहद का बाप. బాబా ఇచ్చే బేహద్ వారసత్వం గుర్తు తెచ్చుకోండి అంటున్నారు. చూడండి, ఎక్కడైనా తండ్రి దగ్గర ఎక్కువ ఆస్తి లేదనుకోండి, తాత దగ్గర బోలెడంత ఉందనుకోండి, అప్పుడు తాత అంటే ఎక్కువ ఇష్టం ఉంటుందంట. బాబా అంటున్నారు ఎవరు ఎక్కువ వారసత్వం ఇచ్చేవారు ఉంటారో ఆటోమేటిక్గా వారంటే ప్రేమ
ఉంటుంది అంటున్నారు. तुम बच्चे जानते हमको बाप पढ़ाते हैं, यह तो बस कुछ भी खुशी की बात है. వారసత్వం ఒకటే కాదు, చదువు కూడా చదివించేవారు బాబానే. కాబట్టి అటువంటి గౌరవం కూడా బాబా మీద ఉండాలి. ఇలాంటి చదువు చదివించేటువంటి టీచర్, అక్కడ ఏదో నేర్పించినటువంటి టీచర్ గారే కనిపిస్తే ఎంత గౌరవం వచ్చేస్తుంది. వీళ్ళు మా టీచర్ గారు చిన్నప్పుడు మాకు చదువు చెప్పారు అనేటువంటి గౌరవం వచ్చేస్తుంది అన్నమాట. మరి నేర్పించిన టీచర్ మీదే అంత గౌరవం ఉంటే ఇంత ఉన్నతంగా తయారు చేసేటువంటి టీచర్ మీద ఇంకెంత గౌరవం ఉండాలి. तो यह बहुत खुशी की बात है. भगवान हमारा बाप है. రచయిత బాప్ को कोई भी नहीं जानते. రచయిత అయిన తండ్రి గురించి ఎవరికీ తెలియదు. తెలియని కారణంగా నేనే తండ్రిని అని చెప్పుకుంటున్నట్లే కదా, నేనే భగవంతుణ్ణి అంటున్నట్లయితే, जैसे बच्चे से पूछे तुम्हारा बाप कौन, आखिरी कह देते हैं हम. अभी तुम बच्चे जानते हो अब सब बापों का बाप है जरूर. हमको जो अभी बेहद का बाप मिला है उनका कोई बाप है नहीं. ఏ విధంగా పిల్లల్ని అడిగారు అనుకోండి, మీ యొక్క తండ్రి ఎవరంటే తండ్రిని చూపిస్తారు, కానీ నేనే తండ్రిని అంటారేంటి? ఎక్కడ ఎవరికి వాళ్ళు తండ్రి అవుతారేంటి అసలు అంటున్నారు బాబా. అది ఎలా కుదురుతుంది? కానీ భక్తిలో చెప్తుంది అదే, నేనే అంటే భగవంతుడు అందరిలో ఉన్నారు అంటే ఏంటి అర్థం? నేనే తండ్రిని అంటే ఏంటి అర్థం? అసలు ఏమైనా అర్థం ఉందా దానికి? तो अभी तुम बच्चे जानते हो, अंदर తండ్రులకు తండ్రి शिव बाबा. तो हमको जो अभी बेहद का बाप मिला है, ఎందుకంటే అందరి ఆత్మలు అందరికీ తండ్రి ఒక్కరే అని. బాబాకి తండ్రి అనేవారు లేరు. ఉన్నతోన్నతమైన తండ్రి ఎవరికైనా తండ్రి ఉంటారు, కానీ బాబాకి తండ్రి ఉండరు. ఎందుకంటే దేహం ద్వారా జన్మ తీసుకోరు కాబట్టి అని. तो बच्चों के अंदर में खुशी रहनी चाहिए. उन यात्राओं पर जाते हैं तो वहाँ इतना खुशी नहीं रहेगी क्योंकि प्राप्ति कुछ भी नहीं है. పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. అక్కడ యాత్రలకు వెళ్తారు, తండ్రి దగ్గరికి వెళ్తున్నామని గంతులు వేసుకుంటూ వెళ్తారేంటి? మామూలుగా యాత్ర చేసి ఆహా అని ఆ విగ్రహాన్ని చూసి దండం పెట్టుకొని వెళ్తారు, దండం పెట్టుకుంటూ ఉంటారు. కానీ బాబా దగ్గరికి వెళ్ళేటప్పుడు, బాబాను కలుసుకోవడానికి వెళ్ళేటప్పుడు, ఆ యాత్రకు వెళ్ళేటప్పుడు ఒకటిగానే ఉంటుందా ఏంటి? బాబాను కలుసుకునే ఆనందం, తండ్రిని కలుసుకునే ఆనందం వేరు. ఎక్కడైనా చూడండి, చాలా కాలం తర్వాత తండ్రి పిల్లలు లేకపోతే తల్లి పిల్లలు కలుసుకున్నారనుకోండి, అది వేరు. యాత్రలు చేసి దేవుణ్ణి చూసింది అది వేరు. కాబట్టి బాబా అంటున్నారు దాంతో ఏమీ లాభం అనేది లేదు, అలాంటి సంతోషం కూడా భక్తిలో ఉండదు అంటున్నారు. సిర్ఫ్ దర్శన్ కర్నే జాతే थे, అక్కడ దర్శించడానికి వెళ్తూ ఉంటారు. ముఫ్త్ మే కిత్నే ధక్కే ఖాతే హై, అనవసరంగా ఎంత తిరుగుడు అంటున్నారు. एक तो यह टिप्पण घिसी और दूसरा फिर पैसे टिप्पण घिसती है. पैसे बहुत खर्चा करते, प्राप्त कुछ नहीं. బాబా అంటారు పిల్లలు రెండు నష్టాలు ఏంటి? ఒకటేమో మీ నుదురు అరిగిపోద్ది, రెండేమో మీ డబ్బులు ఖర్చు అయిపోతాయి, మూడోది ఆ డబ్బులకి ఏ ప్రాప్తి ఉండదు అంటున్నారు. భక్తి మార్ग में अगर आमदनी होती तो भारतवासी बहुत शाहूकार हो जाते. मंदिर आदि बनाने में करोड़ों रुपये खर्च होंगे. బాబా అంటున్నారు భక్తి చేయడం వల్ల ఎవరికైనా సిరి సంపదలు కనుక దొరికితే ఈ పాటికి భారతవాసీలు సిరి సంపదలతో తొలతూగేసే వాళ్ళు అంటున్నారు బాబా. ఎందుకు? ఎక్కువ భక్తి చేస్తారు కదా. ఎన్ని కోటాను బాబా అన్నారు, ఇక్కడ ఎన్ని కోట్ల గుళ్ళు గోపురాలు ఉన్నాయి, అవన్నీ కట్టించిన వాళ్ళు ఏమవ్వాలి? అవన్నీ కట్టించిన వాళ్ళు ఇంకా ఎక్కువ సంపన్నులు అయిపోవాలి కదా. బాబా అంటున్నారు అలా ఉన్నారా ఏంటి అంటున్నారు. తో కరోడో రూపాయ ఖర్చు కర్తే హై, కోటాను కోట్లు ఖర్చు చేస్తారు. తుమ్హారే సోమనాథ్ కా మందిర్ ఏక్ నహీ థా, సబ్ రాజాओं के पास मंदिर थे. బాబా అన్నారు ద్వాపర యుగం నుండి ఎన్ని గుళ్ళు కట్టారో లెక్కే లేదు, ఎంత సంపద పెట్టారో అంతకంటే లెక్కలేదు అంటున్నారు. మరి అంత సంపద పెడితే ఒకవేళ ఆ గుడి కట్టినందుకు వాళ్ళకు మళ్ళీ సంపద లభించితే కనుక మళ్ళీ సత్యుగం అంత సంపద దొరకాలి. కానీ అలా ఏమీ దొరకట్లేదు కదా. ద్వాపర యుగం తర్వాత
అంత సంపద ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేనే లేరు. అంటే బాబా అంటున్నారు ఆ గుడి కట్టినందుకు సంపద మాత్రం రాదు అంటున్నారు. సబ్ రాజా ఉంకే మందిరతే, ఒక్క సోమనాథ్ మందిరం కాదు, ద్వాపర యుగంలో ఎన్ని వేల మంది రాజులు ఉన్నారో అన్ని వేల గుళ్ళు ఉంటాయి. వేలున్నాయా లక్షలు ఉన్నాయా మరి, ఎందుకంటే 33 కోట్లు అయిపోతారు త్రేతాయుగం చివరి వరకు వచ్చేసరికి. 33 కోట్లు అయిపోతే మరి ఎన్ని గుళ్ళు కడతారు? ఇక ఇక్కడ 33 కోట్ల జనాభా ఉన్నారనుకోండి త్రేతాయుగం చివరి వరకు, ఒక 50 కోట్లు అవుతారు అనుకుందాం ద్వాపరయుగం స్టార్టింగ్ జన్మలకు వచ్చేసరికి. 50 కోట్ల మందిలో రాజులుగా ఉన్న వాళ్ళందరూ గుళ్ళు కడతారంట. అప్పుడు ఎన్ని గుళ్ళు కడతారు? అంటున్నారు బోలెడన్ని కడతారు. ఆ కట్టిన వాళ్ళందరికీ నేను ప్రాప్తిస్తూ కూర్చుంటే అప్పుడు ఎంత సంపన్నం అయిపోవాలి అంటున్నారు బాబా. तुमको कितने पैसे दिए थे? 5000 वर्ष पहले तुमको विश्व का मालिक बनाया. బాబా అంటున్నారు ఇప్పుడు నేను మీకు ఎంత సంపద ఇస్తున్నాను, 5000 సంవత్సరాల ముందు విశ్వానికి నేను మిమ్మల్ని అధికారిగా చేశాను. ఏక బాప్ హీ ఐసా కహతే హై. మరి ఇప్పుడు ఈ సమయంలో బాబా చేసిన దానికి 21 జన్మల ప్రాప్తినిస్తున్నారు. ఇప్పుడు ఎన్ని వేల సెంటర్స్ బాబా ఉంటే ఎంత ప్రాప్తిస్తున్నారు? 21 జన్మల వరకు ప్రాప్తి ఇస్తున్నారు. ఇక గుళ్ళు కట్టినందుకు కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఇంకెంత ఇవ్వాలి అప్పుడు బాబా? అందుకని బాబా అంటున్నారు దానికి ఇవ్వని అంటున్నారు. आज से 5000 वर्ष पहले राजयोग सिखाकर ऐसा बनाया. 5000 సంవత్సరాల క్రితం రాజయోగాన్ని నేర్పించి నేను మిమ్మల్ని ఆ విధంగా చేశాను. ఇప్పుడు మీరు ఎలా తయారవుతున్నారు? బుద్ధిమే ఆనా చాహి, నేను మళ్ళీ ఇలా అవుతున్నానని మీ బుద్ధిలో రావాలి కదా. ఎంత ఉన్నతంగా ఉండేవారిని పునర్జన్మలు తీసుకుంటూ పూర్తిగా నేలపైకి వచ్చి పడ్డాము. కౌడీ మిసల్ బన్ పడే హే, फिर अभी हम बाबा के पास जाते हैं. గవ్వలాగా అయిపోయాము. వజ్రం ఎక్కడ, గవ్వెక్కడ? మళ్ళీ బాబా గవ్వలాంటి ఆత్మని ఉన్నతంగా చేస్తున్నారు. గవ్వంటే ఎందుకు పనికిరాంది అని, విశ్వరాజ్య అధికారం ఇవ్వాలంటే గవ్వలకి ఇస్తారేంటి? ఏకహీ యాత్ర, మళ్ళీ యాత్ర చేయండి పిల్లలు అంటారు. ఏమి యాత్ర? జ్ఞాపకం అనేటువంటి యాత్ర. మళ్ళీ యాత్ర చేయండి ఇస్తాను. బాప్ మిల్తే హే తో అందరి మే వహ లవ్ రహనా చాహియే. ఇదివరకు అక్కడ యాత్రలు అయితే ఎలా అయితే చాన్నాళ్ళు పడతాయో ఈ యాత్ర కూడా ఒక జీవితకాలం సరిపోతుంది. ఇంత పెద్ద యాత్ర, ఇంత యాత్ర చేయించి బాబా అంత పెద్ద ఫలం ఇస్తున్నారు. అందుకని భక్తిలో ఏం చేస్తారు? యాత్రలు చేస్తే బోళ్ళని 1000 జన్మల పుణ్యం, అన్ని జన్మల పుణ్యం, ఇన్ని జన్మల పుణ్యం. బాబా ఇచ్చేది 21 జన్మలే. అట్లా వాళ్ళు ఏమనుకుంటారు? ఆ మామూలు యాత్రలు అనుకుంటారు. కానీ అది కాదు. బాబా చెప్పేది ఏం యాత్ర? జ్ఞాపకం అనేటువంటి యాత్ర. ఈ యాత్ర ఎప్పటి వరకు చేస్తాం? గమ్యం చేరే వరకు చేస్తాం. అంటే మన ఆత్మ పరంధామానికి వెళ్ళే వరకు చేస్తాం అన్నమాట. లాస్ట్కి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇదే ఈ యాత్ర యొక్క గమ్యం అన్నమాట. అందుకని ఏం చేస్తారు? యాత్ర చేస్తూ దానం చేస్తారు. అంటే మన యొక్క జీవితకాలం అంతా మనం యాత్ర చేస్తూ ఈ యొక్క దానం అనేది చేసేస్తాం. దేహంతో సహా అన్నీ త్యాగం చేసేస్తాం. త్యాగం చేసి ఆ ఆత్మ మిగులుతుంది. ఆ ఆత్మ బాబా దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని అన్నీ త్యాగం చేసేసి కాశీ యాత్రకి వెళ్ళేవాళ్ళు అనమాట. అన్నీ ఇంకా వదిలేసేసి, సంబంధాలు వదిలేసి, అన్నీ వదిలేసి కాశీ యాత్రకి ఇక యాత్రలకు వెళ్ళారంటే, ఆ యాత్రకి వెళ్ళారంటే ఇంక ఈ ఇంటికి రారు అని చెప్పి అర్థం అన్నమాట. మన యాత్ర కూడా అలాంటిది. ఇక అన్నీ త్యాగం చేసి మళ్ళీ బాబా దగ్గరికి మనము వెళుతున్నాము. ఇది ఆత్మిక యాత్ర. మళ్ళీ ఇక్కడికైతే రావడము జరగదు. మళ్ళీ శివాలయంలోకే వెళ్ళి జన్మ తీసుకుంటాము. అంటే బాబా స్థాపించేటువంటి రాజ్యంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటాము. మీరు ఇక్కడికి तुम आते हो तो बुद्धि में रहना चाहिए. हम उस बाप के पास जाते हैं जिससे तुमको फिर से विश्व की बादशाही मिलती है. మధుబన్కి వెళ్తారు, మేము బాబా వద్దకు వెళ్తున్నాం. విశ్వరాజ్యం ఇచ్చే తండ్రి దగ్గరకు వెళ్తున్నాం. శిక్షణ ఇచ్చేటువంటి టీచర్ దగ్గరికి వెళ్తున్నారు.
బచ్చే దైవీ గుణ ధారణ కరో. బాబా ఏం శిక్షణ ఇస్తారు? పిల్లలు దైవీ గుణాలు ధారణ చెయ్యండి. సర్వశక్తివంతుడు పతిత పావనుడనైన నన్ను జ్ఞాపకం చెయ్యండి. కల్పం నేను వచ్చి చెప్తున్నాను, ఒకే ఒక నన్ను జ్ఞాపకం చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. దిల్ మే యహ ఆనా చాహియే హమ్ బేహద్ కే బాప్ కే పాస్ ఆయే హై, బాప్ कहते हैं मैं गुप्त हूँ. మనస్సులో రావాలి, మేము బేహద్ తండ్రి వద్దకు వెళ్తున్నాము, బాబా గుప్తంగా ఉన్నారు. ఆత్మ కూడా ఈ శరీరంలో ఎలా ఉన్నది? గుప్తంగానే ఉన్నది. బాబా అంటారనమాట, మీరు శరీరంలో ఉన్నారు కానీ గుప్తంగానే ఉన్నారు కదా, అలాగే నేను కూడా ఈ శరీరంలో ఉన్నాను, నేను కూడా గుప్తంగానే ఉంటాను కదా అంటారనమాట. శివ్ బాబా వద్దకు వచ్చారని తెలుసు, ఎదురుగా చూస్తే బ్రహ్మ బాబా కనిపిస్తారు, కానీ ఎవరి దగ్గరికి వెళ్తారు? శివ్ బాబా వద్దకు వెళ్ళారు. ఇద్దరు కలిసే ఉన్నారు, కంబైన్డ్గా ఉన్నారు, కలుసుకుంటారు. విశ్వరాజ్య అధికారిగా చేయడానికి వచ్చాను పిల్లలు, లోపల బేహద్ సంతోషం ఉండాలి. मधुबन में आने के लिए अपने घर से निकलते हैं तो अंदर में गदगद होना चाहिए. బాబా అంటారు, అసలు మధుబన్ రావడానికి మీరు బయటకు వస్తేనే మనసులో ఎంత అపారమైన సంతోషం రావాలి అంటున్నారు. ఎన్నాళ్ళకో కలుసుకోవడానికి ఎవరి దగ్గరికైనా వెళ్తుంటే ఎలా మనసంతా పులకించిపోతూ ఉంటుందో అంతా పులకించిపోవాలి బాబాని కలుసుకోవడం అంటేనే అంటున్నారు. దైవీ గుణాలు ధారణ చేసే ఉపాయము బాబా చెప్తున్నారు. घर से निकलते हैं अंदर में खुशी रहनी चाहिए. जैसे कन्या पति के साथ मिलती है तो जेवर आदि पहनती है तो मुखड़ा ही खिल जाता, वह मुखड़ा खिलता है दुख पाने के लिए, तुम्हारा मुखड़ा खिलता है सुख पाने के लिए. బాబా అంటున్నారు, అక్కడ చూడండి కుమారికి వివాహం చేసి మరి అత్తగారింటికి పంపిస్తూ ఉంటారు, అన్నీ అలంకారం చేసి పంపిస్తూ ఉంటారనమాట. ఎంత సంతోషంగా వెళ్తూ ఉంటారు చూడండి, అంత అలంకారం చేసి పంపిస్తే ముఖమే వెలిగిపోతూ ఉంటుంది అనమాట. అంటారు కదా, వీళ్ళలో పెళ్లి కళ వచ్చేసింది అంటారని, అంత కళకళలు ఆడిపోతూ ఉంటుందంట. బాబా అంటున్నారు, మీరు నన్ను కలుసుకోవడానికి వచ్చినప్పుడు కూడా అంత కళకళలు ఆడుతుందా లేదా మరి బాబా కూడా చూస్తారు, ముఖము అంత కళకళలు ఆడుతుందా అని బాబా చూస్తారనమాట. అయితే బాబా అంటున్నారు, అక్కడ ముఖం కళకళలాడేది దుఃఖాన్ని పొందే ముందు కళకళలాడే ముఖం అంటున్నారు బాబా. కానీ మీరు ఇక్కడ బాబాని కలుసుకోవడానికి వచ్చినప్పుడు సుఖాన్ని పొందడానికి కళకళలాడుతుంది అంటున్నారు. తైసే బాప్కే పాస్ ఆతే సమయ కిత్నీ ఖుషీ హోనీ చాహియే. ఇలాంటి తండ్రిని కలుసుకోవాలంటే ఎంత సంతోషం ఉండాలి. ఇప్పుడు బేహద్ బాబా లభించారు. సత్యుగంలో వెళ్ళినట్లయితే మరి బ్రాహ్మణ జీవితానికి సత్యుగి దేవతా జీవితానికి ఏమంటారు బాబా, ఇంకా డిగ్రీ తగ్గింది అంటారనమాట. ఇప్పుడు భగవంతుని సంతానంగా ఉన్నప్పుడే డిగ్రీ హయ్యెస్ట్, అక్కడ దేవతలకు పిల్లలుగా అవుతారు. భగవంతుడి పిల్లలు గొప్ప, దేవతల పిల్లలు గొప్ప? భగవంతుడి పిల్లలు గొప్ప. కానీ ఇంకొంచెం డిగ్రీ తగ్గింది కదా అక్కడ మీకు అంటున్నారనమాట. ఇప్పుడే మీ డిగ్రీ హయ్యెస్ట్గా ఉన్నది, ఇప్పుడే సంతోషం కూడా హయ్యెస్ట్గా ఉండాలి. సత్యుగంలో కంటే హయ్యెస్ట్ సంతోషము ఉండాలి అంటున్నారు బాబా. అభితో బ్రాహ్మణ్ ఈశ్వరీ సంతాన్ హో. పొందబోతున్నారంటేనే సంతోషం కదా, అవుతున్నారంటేనే సంతోషం. అదొక సంతోషం, పొందిన దాని సంతోషం ఇదొక సంతోషం. అంటే జన్మజన్మలుగా ఏ భగవంతుడిని కలుసుకోవడానికి ఎదురు చూసామో ఆ భగవంతుడిని పొందేశాం. ఇక్కడ ఈ పొందిన సంతోషం. అలాగే రేపు సత్యుగంలో మేము ఏమేమి పొందబోతున్నాము, బేహద్ రాజ్యము, అదంతా కూడా చూసుకొని కూడా ఎక్కడ సంతోషం? ఇక్కడే సంతోషం. ఎందుకంటే దేవతగా అయిన తర్వాత అక్కడికి వెళ్ళి మనం మెహల్ చేసుకొని మనం ఏం మురిసిపోము. ఎందుకంటే ఆల్రెడీ అట్లా మనం దేవతలుగా ఉంటాం కాబట్టి అక్కడ మామూలుగానే ఉంటుంది. కానీ మురిసిపోయేది ఇక్కడ మురిసిపోతాం. ఎందుకంటే పొందబోయేది ఇప్పుడు పొందబోతున్నామని తెలుసు. అలాగే ఇటు చూసుకుంటేనేమో ద్వాపర కలియుగాల నుండి ఎదురు చూసి భగవంతుడిని పొందాము. ఇంతకంటే గొప్పతనం ఏముంది, ఇంతకంటే గొప్ప జీవితం ఏముంది? ఇటు చూస్తే ఈ సంతోషం, అటు చూస్తే ఆ సంతోషం. బాబా అంత మెరుపు చేయాలి, మీకు సంతోషంతో మెరుపు రావాలంటున్నారన్నమాట. బాబా మాకు చదివిస్తున్నారు, తండ్రి టీచర్గా అయి చదివిస్తున్నారు, పావనంగా చేసి తోడు తీసుకొని వెళ్తారు.
हम आत्मा अभी छिछी रावण की रात से छूटते हैं, अंदर में अथाह खुशी होनी चाहिए। जबकि बाप विश्व का मालिक बनाते हैं तो पढ़ाई कितनी अच्छी रीति पढ़नी चाहिए। బాబా అంటున్నారు లోపల అపారమైన సంతోషం ఉండాలి. బాబా విశ్వానికి అధికారిగా చేస్తున్నారంటే ఎంత బాగా చదువుకోవాలి. స్టూడెంట్ బాగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి. बच्चे कहते बाबा हम तो श्री नारायण बनेंगे, यह है ही सत्यनारायण की कथा, अर्थात नरसे नारायण बनने की कथा. పిల్లలు ఎప్పుడైనా మేము బాగా చదివి ఇంత పెద్ద పదవి పొందుతామంటే ఆ తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. బాబా అంటున్నారు మరి చూడండి మీరు బాబా మేము నారాయణుడిగా అవుతాము అంటే బాబా ఎంత సంతోషిస్తారు. అంత మంచి బాగా చదువుకొని నారాయణ అవ్వండి పిల్లలు, ఇంకా 7 సీట్లు ఖాళీగా ఉన్నాయి అవ్వచ్చు అని అంటారనమాట. ఎందుకంటే ఒక సీటే కదా ఫిలప్ అయింది, ఇంకా 7 సీట్లు ఉన్నాయి అవ్వండి పిల్లలు అంటారు. वह झूठी कथाएं जन्म जन्मांतर सुनते आए हो, अभी बाप से एक ही बार तुम सच्ची सच्ची कथा सुनते हो. సత్యనారాయణ కథ అంటారు, అసత్యమైన కథలు చెప్తారు. జన్మ జన్మల నుండి విన్నారు కదా, ఏమైంది అంటున్నారు బాబా. ఇప్పుడు బాబాతో ఒక్కసారి నిజమైన కథ విని నిజమైన నారాయణుడిగా తయారు కావచ్చు, నిజమైన దేవతలుగా తయారు కావచ్చు కదా. సత్యమైన కథ వింటున్నారు కదా. అయినా భక్తి మార్గంలో అదే నడుస్తూ ఉంటుంది. జైసే శివ బాబానే జన్మ లియా ఉస్కి ఫిర్ వర్ష వర్ష జయంతి మనాతే. బాబా అవతరించారు, అవతరించిన దానికి గుర్తుగా భక్తిలో శివరాత్రి అనేది చేస్తున్నారు కదా, ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. ఎప్పుడు అవతరించారు ఏంటి అనేది ఎవరైనా చెప్తారా ఏంటి? మాసం ఫలానా మాసం, లేకపోతే తిథి ఫలానా తిథి అంటారు కానీ సంవత్సరం ఫలానా సంవత్సరం అని చెప్తారేంటి? అలాంటివి ఏం చెప్పలేరు కదా. ఎవరిదైనా కానీ పుట్టినరోజు ఎప్పుడు అంటే ఫలానా సంవత్సరం అని చెప్పాలి కదా. అలాగే భగవంతుడు ఎప్పుడు అవతరించారంటే ఫలానా అప్పుడు. పోనీ వాళ్ళ దృష్టిలో అయినా కానీ ఏదో ఒకటి చెప్పాలి కదా, పోనీ ఏ యుగమో చెప్పాలి కదా. కానీ అలాంటిది కూడా చెప్పరు, ఇలాంటిది కూడా చెప్పరు. కేవలం ఏమంటూ ఉంటారు, ఫలానా మాసంలో ఫలానా తిథి శివరాత్రి అని చెప్పేస్తారన్నమాట. కానీ ఏ సమయంలో వచ్చారనేది వాళ్ళకే తెలియదు కదా. अच्छा कृष्ण जयंती मनाते वह भी कब आए कैसे आए कुछ भी पता नहीं. कहते हैं कंसपुरी में आता है, अब वह पति दुनिया में कैसे जन्म लेगा. కృష్ణపురిలో కృష్ణుడిది కూడా చేస్తారు బర్త్డే, కానీ కంసుడు ఉన్నప్పుడు కృష్ణుడు పుట్టారంటారు. బాబా అన్న పెద్ద ప్రపంచంలో పావనమైన ఆత్మ ఎలా పుడతారు? అసలు పిల్లలకు సంతోషం ఉండాలి. బేహద్ తండ్రి వద్ద వెళ్తున్నాము అనుభవం చెప్తారు కదా. ఫలానా వారి ద్వారా మాకు జ్ఞాన బాణం తగిలింది, బాబా మేము వచ్చాము అని చెప్పి ఆ రోజు నుండి మేము బాబాని జ్ఞాపకం చేస్తున్నాము. बड़े थे बड़े बाप के पास आने की यात्रा, बाबा तो चैतन्य है, बच्चों के पास जाते भी है, वह है जड़ यात्राएं. మీది ఇంత ఉన్నతమైన బాబా దగ్గరకు వచ్చే యాత్ర. బాబా ఇక్కడ చైతన్యంగా ఉన్నారు, అక్కడ యాత్రలకు వెళ్తారు. అక్కడ యాత్రలకు వెళ్ళి ఏం చూస్తారు? జడమైన విగ్రహాన్ని చూస్తారు, లేకపోతే చైతన్యంగా ఉన్న దేవతను చూస్తారా? విగ్రహాన్ని కదా, జడమైన విగ్రహాన్ని చూస్తారు. బాబాని ఇక్కడ చూస్తున్నారు అంటే చైతన్యంగా ఉన్న బాబాని చూస్తారు, కానీ విగ్రహం చూసొస్తారా ఏంటి మధుబన్కి వెళ్ళి? బాబా అంటున్నారు చైతన్యంగా ఉన్నాను కాబట్టి మాట్లాడుతున్నా, మీతో మాట్లాడుతున్నదే కదా చైతన్యంగా ఉన్నదానికి గుర్తు అంటున్నారు. మరి ఆ విగ్రహం మీతో మాట్లాడుతుందా? మీరు ఎన్నిసార్లు వెళ్ళినా అంటున్నారు బాబా. పరమాత్మ భాబి బోల్తే హే శరీర్ ద్వారా, చైతన్యంగా వచ్చి ఈ శరీరం ద్వారా నేను మాట్లాడుతున్నాను. అలాగే చదువు చెప్తున్నాను, 21 జన్మల శరీర నిర్వహణ కోసం మీకు ఇది సరిపోతుంది. వాహే సిర్ఫ్ ఏక్ జన్మకి, అక్కడ ఎంత చదువుకున్నా ఒక జన్మ శరీర నిర్వహణ కోసమే. ఇప్పుడు ఎలాంటి చదువుకోవాలి అంటే कौन सी पढ़ाई पढ़नी चाहिए व कौन सा धंधा करना चाहिए. बाप कहते हैं दोनों करो, सन्यासी मिसल घर बार छोड़ जंगल में नहीं जाना है. బాబా మరి ఏ వ్యాపారం చేయమంటారు? ఆ వ్యాపారం చేయమంటారా? ఇది చేయమంటారా? ఆ చదువుకోమంటారా? ఇది చదువుకోమంటారా అంటారా? బాబా అంటారు ఇది ఉన్నతమైంది, ఎంత గొప్పది, 21 జన్మలు లభిస్తుందని చెప్పాను, కానీ అది వదిలేసి ఇచ్చేయమని నేనేం చెప్పలేదు కదా, మీరేం సన్యాసం తీసుకోవట్లేదు కదా అని బాబా అంటున్నారు.
అది ఒక జన్మ కోసము, ఇది 21 జన్మల కోసము. అది బుద్ధిలో పెట్టుకొని చదువుకోండి, అది బుద్ధిలో పెట్టుకొని వ్యాపారం చేసుకోండి అంటున్నారు. ఏ ప్రవృత్తి మార్గ హై, దోనం కే లియే పఢాయి హై. సన్యాసులాగా ఇల్లు వాకి వదిలిపెట్టేయమని చెప్పలేదు కదా బాబా. ప్రవృత్తి మార్గం కదా, అందరి కోసము ఈ చదువు, స్త్రీ పురుష అందరి కోసం, పిల్లల కోసం. సబ్తో పడేంగే నహీ, కొయి అచ్చా పడేంగే, కొయి కమ్ పడేంగే. చదువు అందరికీ ఒక రకంగా రాదు. కొందరు బాగా చదువుకుంటారు, కొందరు తక్కువ చదువుకుంటారు. కొందరికి వెంటనే బాణం తగులుతుంది, కొందరికి ఎన్ని నీళ్లు పోసినా వేడిపెనంలాగా ఆరిపోతూనే ఉంటుందని బాబా అంటున్నారు. ఎందుకంటే ఆవిరైపోతూ ఉంటుంది అంటున్నారన్నమాట. कोई कहते हैं हाँ हम समझने की कोशिश करेंगे, कोई कहेंगे यह तो एकांत में समझने की बातें हैं, बस फिर गुम हो जाएंगे. కొందరు అంటారంట, అవును ఇది బాగా అర్థం చేసుకోవాలి డీప్గా అంటారంట, ఇది బాగా గుహ్యంగా తెలుసుకోవాలి అంటారంట, మళ్ళీ తెల్లారి చేస్తే కనిపించరని బాబా. ఇట్లా ఉంటుంది కదా. कोई को ज्ञान का तीर लगा तो झट आकर समझेंगे. కొందరికి బాణం తగులుతుంది, వెంటనే వస్తారు, అర్థం చేసుకుంటారు. కొందరు అంటారు మాకు సమయం లేదు అని అంటూ ఉంటారు. సమయం లేదు అన్నారంటే వాళ్ళకి బాణం తగలలేదు అంటున్నారు. బాబా యొక్క బాణం తగిలితే వెంటనే వచ్చేస్తారు కదా. మరి బ్రహ్మబాబా చూడండి, బాణం తగిలే కదా వెంటనే వచ్చేసారు. సమజా బాద్షాహీ మిల్తీ హై. నాకు చక్రవర్తి పదవి దొరుకుతుంటే ఇంకా ఇదేందుకు అనుకున్నారు బాబా. हमको तो बाप से राजा ही लेनी है, చక్రవర్తి పదవి కావాలి, ఇది కావాలా అని తెలుసుకున్నారు, వచ్చేసారు. అభి బాప్ कहते हैं धंधा आदि भी करो, सिर्फ 1 हफ्ता अच्छी रीति समझो. ఆది సమయం బాబా యజ్ఞాన్ని స్థాపించారు, యజ్ఞాన్ని పోషించాలి. ఎవరు పోషిస్తారు? అందుకని బ్రహ్మ బాబాదంతా, అలాగే అనేక మంది పిల్లలదంతా కూడా బాబా సేవలో పెట్టించారు, యజ్ఞం పోషించాలని చెప్పారు. మరి ఇప్పుడైతే గృహస్థ వ్యవహారాన్ని సంభాలన చేసుకుంటూ యజ్ఞం సంభాలన చేయమని చెప్పారు. అప్పుడైతే బాబా దగ్గరకు వచ్చేసి చేయమన్నారు సమయం అనుసారంగా. यह रचना की पालना भी करनी है, वह तो रचकर फिर भाग जाते हैं. बाप कहते हैं तुमको रचा तो फिर अच्छी रीति संभालो. పిల్లలు ఇల్లు వాకిలి సంభాలన చేసుకోవాల్సిందే. అలా అని చెప్పి భాగ్యం తయారు చేసుకోవద్దని లేదు, అది కూడా సంభాలన చెయ్యాలి కదా. లేకపోతే ఎవరైనా సంభాలన చేస్తారా ఏంటి? చెయ్యరు కదా. కొంతమంది చూడండి వైరాగ్యం వస్తుంది, సన్యాసం తీసుకుంటారు, రాత్రికి రాత్రి అన్నీ వదిలేసి భార్య పిల్లలు అందరిని వదిలేసి సన్యాసులలో కలిసిపోతారు. వాళ్ళని ఏమనరు, ఆహా ఓహో ఎంత గొప్పోళ్ళు అంటారు. బాబా అంటున్నారు ఇక్కడ అన్నీ సంభాలన చేసుకుంటూ బేహద్ వైరాగిగా ఉంటే మాత్రం ఎన్ని మాటలు అంటారంటే అన్ని మాటలు అంటారు. అక్కడ మరి సన్యాసులు ఎందుకు గొప్ప, ఇక్కడ అన్నీ చూసుకుంటూ భగవంతుడి సేవ చేసేవాళ్ళు ఎందుకు తక్కువ? ఏమీ ఆలోచన ఉండదన్నమాట. समझो स्त्री अथवा बच्चा तुम्हारा कहना मानते तो सपूत है, नहीं समझते तो कपूत है. सपूत और कपूत का पता पड़ जाता है ना. బాబా అంటున్నారు ఒకవేళ పత్ని మాట విన్నారనుకోండి, పిల్లలు కూడా మీరు చెప్పినట్లు బాబా మార్గంలో నడిచారు, సరే మంచిదే, పరివారం సుపుత్రులు, లేదా కాదు బాప్ कहते हैं तुम श्रीमत पर चलेंगे तो श्रेष्ठ बनेंगे. వారికి అర్థం కాలేదు బాబా అంటే నీకు అర్థమైంది కదా నువ్వు నడువు అని బాబా అంటారు. శ్రీమతం మీద నడిస్తే శ్రేష్టంగా అవుతారు, వారసత్వం లభిస్తుంది. వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళు పొందలేరు, నైతో వర్ష మిల్న సకే, కాబట్టి వాళ్ళకి వారసత్వం లభించదు. పవిత్ర బన్ సపూత్ బచ్చా బన్ నామ్ బాలా కరో, తీర్ లగ్ గయా ఫిర్ తో కహేంగే బస్ అభీ తో హమ్ సచ్చి కమాయి కరేంగే. పవిత్రంగా అవ్వండి, బాబా వారసత్వానికి అధికారిగా అవ్వండి. బాణం తగిలిందంటే బాబా బస్ మేము ఇప్పుడు సత్యమైన సంపాదన చేసుకుంటాము. ఇది వినాశనం కాని సంపాదన, అందుకే దీని పేరు సత్యమైన సంపాదన. అది వినాశనమయ్యే సంపాదన కాబట్టి దాన్ని అసత్యమైన సంపాదన అని అంటారు. సత్యం అంటే వినాశనము కాని, ఇప్పుడు ఆత్మతో పాటే వస్తుంది, అనేక జన్మలు వస్తుంది. ఇక్కడ చేసుకున్న సంపాదన ఆత్మతో పాటు రాదు, కానీ ఈ ఒక్క జన్మ అయితే ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది అసత్యమైన సంపాదన, సేవలో పెట్టింది సత్యమైన సంపాదన. బాప్ ఆయే హే శివాలయమే లే జానేకి, నేను శివాలయంలో తీసుకొని వెళ్ళడానికి వచ్చాను. శివాలయంలో వెళ్ళాలంటే యోగ్యంగా కావాలి, మెహనత్ హై, శ్రమ పడాలి, మేము శివ బాబాని జ్ఞాపకం చేయాలి అని గుర్తుంచుకోండి అంటున్నారు. तो शिव बाबा को याद करो, मौत सामने खड़ा है.
బాబా అంటున్నారు అయినా మీ దగ్గర ఇంకో దారి లేదు. భక్తిలో అనుకోండి భగవంతుడిని జ్ఞాపకం చెయ్యండి అంటారు, చేసినా నడుస్తుంది, చేయకపోయినా నడుస్తుంది. కానీ బాబా అంటున్నారు ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మృత్యు అనేది తలపైన ఉన్నది, ఇప్పుడు చేయకపోతే ఇంకా ఎప్పటికీ చేసుకోలేరు పిల్లలు అంటున్నారు. కళ్యాణ్ తో ఉన్కా భీ కర్నా హై నా, బోలో అవి యాద్ కరో తో వికర్మ వినాశ హోంగే. వారి కళ్యాణం, ఇంట్లో ఉన్న వారి కళ్యాణం కూడా చేయాలి. వాళ్ళకి చెప్పండి ఇప్పుడు జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతుంది, దుఃఖాలు పొందాల్సిన అవసరం లేదు అని. बच्चियों का फ़र्ज़ है पियर घर और ससुर घर का उद्धार कर, जबकि तुम्हें बुलावा होता है तो तुम्हारा फ़र्ज़ है उनका कल्याण करना, रहमदिल बनना चाहिए. पति तमो प्रधान मनुष्यों को सतो प्रधान बनने का रास्ता बताना है. బాబా చెప్తారు, మాతలకి చెప్తూ ఉంటారు, మీ పుట్టింటి వాళ్ళకి చెప్పండి, మెట్టింటి వాళ్ళకి కూడా చెప్పండి, అందరి కళ్యాణం కూడా చెయ్యండి. తమో ప్రధానమైన మనుష్యుల్ని సతో ప్రధానంగా చెయ్యాలి కదా, లేకపోతే వాళ్ళకి దారి ఎవరు చూపిస్తారు. तुम जानते हो हर चीज़ नई से पुरानी जरूर होती नरक में, सब पतित आत्मा तो गंगा में स्नान कर पावन बनने जाते हैं. ఈ నరకంలో అందరూ పవిత్రమైన ఆత్మలు కాబట్టే కదా గంగా స్నానానికి వెళ్తారు, లేకపోతే గంగలో ఎందుకు మునగాలి అసలు అంటున్నారు. బాబా మేము పాపాలు చేశాము, మేము పవిత్రమైన ఆత్మలము అనుకునే కదా మునుగుతారు, పాపాలు పోవాలనే కదా మునుగుతారు, అంటే పాపాత్మలుగా ఉన్నారని అర్థమవుతున్నది కదా అంటున్నారు. పహలే తో సమझे हम पतित है इसलिए पावन बनना. बाप ఆత్మకు कहते हैं मुझे याद कर, ఆత్మలకు అంటే తన పిల్లలకు చెప్తున్నారు బాబా, పిల్లలు మీరు నన్ను జ్ఞాపకం చేస్తే మీ ఆత్మలోని పాపాలు నశిస్తాయి. ఏ సాధువులు గురువు గారులైనా అలా చెప్తారే ఏంటి, చెప్పరు కదా. అందరికీ మీరు సందేశం ఇవ్వాలి. బాబా చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చెయ్యండి. యోగాగ్నితోనే అనగా జ్ఞాపకం యొక్క యాత్రతోనే ఆత్మలోని కల్తీ తొలగుతుంది, పవిత్రంగా అవుతారు, బాబాను కలుసుకోగలుగుతారు. అందరినీ నేను తీసుకొని వెళ్తాను పిల్లలు అంటున్నారు. జైసే బిచ్చు హోతా చల్తా జాతా జహా नरम चीज़ देखता है तो डंक मार देता, पत्थर को डंक मार क्या करे. तो तुम भी बाप को परिचय दो. यह भी बाप ने समझाए. मेरे भगत कहाँ रहते हैं, शिव के मंदिर में, कृष्ण के मंदिर में, लक्ष्मी नारायण के मंदिर में. भगत मेरी भक्ति करते रहते हैं तो है तो बच्चे ना. బాబా అంటున్నారు ఏ విధంగా తేలున్నదనుకోండి, వెళ్తూ ఉంటుంది, ఎక్కడైనా మెత్తగా ఉంటే అక్కడ కరుస్తూ ఉంటుంది అంటున్నారు. రాయిని కరిసింది అనుకోండి దాని ముఖ్యం నొప్పి పుడుతుంది అనమాట, దాని కొండేం నొప్పి పుడుతుంది. అదే మెత్తగా ఉన్న చోట కరిసింది అనుకోండి అప్పుడు వాళ్ళకి నొప్పి పుడుతుంది అనమాట. బాబా అంటున్నారు కొందరు వంగమంటే వంగరు, వాళ్ళు ఎక్కడ మెత్తగా అవుతారో చూడండి. కొన్ని విషయాలు ఉంటాయి, ఆ విషయం చెప్తే అక్కడైతే మెత్తగా అవుతారు, ఇంకా వేరే విషయం చెప్తే దాంట్లో మెత్తగా. కొందరికి స్వర్గం చెప్తే మెత్తగా అవుతారు, కొందరికి భగవంతుడు అని చెప్తే మెత్తగా అవుతారు, కొందరికి ఇంకోటి ఏదన్నా భావనది చెప్తే మెత్తగా అవుతారు. అట్లా ఏ విషయంలో వీళ్ళు మెత్తగా అవుతారో చూసి ఆ విషయం పరంగా జ్ఞానం చెప్పండి. అంతేగాని ఒక రాయి మీద కొరికిన మన పళ్ళు రాలితే తప్ప లాభం లేదని. మామూలుగా వాళ్ళ స్వభావ సంస్కారాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు దేంట్లోనూ వంగరు, మారరు. ఆల్రెడీ మేము దీంట్లో ఉన్నాం కాబట్టి మేము మారమంటారు. అందుకనే బాబా అంటున్నారు దేంట్లో మెత్తగా అవుతారో మీరు ఆలోచించుకొని వాళ్ళకి ఆ విధంగా జ్ఞానము అర్థం చేయించండి అంటున్నారనమాట. అందరు భక్తుల దగ్గరకు కూడా చెప్పండి, బాబా యొక్క పిల్లలే కదా, ఎవరి భక్తి చేసిన శివుని మందిరంలో ఉంటారు, కృష్ణుని మందిరంలో, లక్ష్మీనారాయణ మందిరంలో. तो मेरे से राज्य लिया था, अपूज्य से पुजारी बन गए हैं. ఇదివరకు ఎక్కడ చూసినా ఇలా సాయంత్రం అయ్యేసరికి తప్పకుండా ఉత్తర భారతదేశంలో ఉంటుంది అనమాట. ఏంటంటే సత్సంగం చేయాలి సాయంత్రం అని, తప్పకుండా సత్సంగం చేస్తారు. ఆ సత్సంగంలో వాళ్ళు రామాయణం వినొచ్చు, భారతం వినొచ్చు, కృష్ణుడు వినొచ్చు, ఏదైనా వినొచ్చు అని. ఎందుకంటే రాత్రిపూట కూడా సంపాదన చేసుకునేవాళ్ళు కాదనమాట, అట్లా ఉండేటువంటి వాళ్ళు. అలాగే భక్తిలోనే ఆనందం పొందేవాళ్ళు కాబట్టి బాబా అనేవాళ్ళం వెతకండి, అక్కడ గుళ్ళల్లో దొరుకుతారు, భక్తి చేసేవాళ్ళు దొరుకుతారు అని చెప్పేవాళ్ళు అనమాట. అలా మేరే సే రాజ్య లియా థా, ఆ పూజ్య సే పుజారీ బన్ గయే హో. ఇప్పుడు వెళ్తే మనకి దొరకట్లే, ఏ ఉత్సవాలప్పుడు తప్ప మామూలుగా దొరకట్లేదు అనమాట.
దొరికినా కానీ కొద్ది మందే దొరుకుతూ ఉంటారు. ఇదివరకు కాలంలో అయితే సాయంత్రం అయ్యేసరికి అందరూ ఒక నాటకం వేస్తే వచ్చేవాళ్ళు, ఒక గుడికైనా కానీ వచ్చేవాళ్ళు, ఒక సత్సంగం పెట్టినా కానీ అందరూ తప్పకుండా వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే టీవీ ఉంది కదా, ఇంకా అవన్నీ కూడా ఎవరికి అవసరం ఉండట్లేదు అన్నమాట. ఇక టీవీలో ప్రోగ్రాం వస్తే చూస్తున్నారు తప్ప ఇక సాయంత్రం అయితే గుడికి వచ్చి తప్పకుండా సత్సంగం చేసేవాళ్ళు ఎవరు దొరకట్లేదు అనమాట. అప్పట్లో ఉండేవాళ్ళు కూడా తప్పకుండా బాబా ఏమనేవారంటే, మీరు అట్లా వెళ్ళండి, అలా వెళ్ళి కాసేపు వాళ్ళు ఏదైతే సత్సంగానికి వస్తారో, గుడికి వస్తారో, భక్తి చేస్తారో. ఎందుకంటే శివాలయంలో వచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కృష్ణుడి గుడికి కూడా వెళ్తారు, లేకపోతే ఇంకో గుడికి కూడా వెళ్తారు. ఒక్క దేవుడిదే చేయాలి, ఇంకెవ్వరిని నేను చేయకూడదు అనేవాళ్ళు తక్కువగా ఉంటారు. కొందరు ఇక కృష్ణుడికే నమ్ముకుంటే ఇక కృష్ణుడు తప్ప ఇంకెవరికి పూజ చేయరు వాళ్ళు, అట్లా ఉంటారు. కొందరేమో ఆ గుడికి వెళ్తారు, ఈ గుడికి వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు, అట్లా ఉంటారు. కాబట్టి బాబా అంటున్నారు, కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్తారు. ఒక్కొక్కసారి కృష్ణుడి గుడిలో దొరకవచ్చు బాబా పిల్లలు, ఒక్కొక్కసారి లక్ష్మీనారాయణ మందిరంలో దొరకవచ్చు, ఒక్కొక్కసారి శివాలయంలో దొరకవచ్చు, ఎక్కడైనా కానీ దొరకవచ్చు అన్నమాట. కాబట్టి అలా భక్తి చేసే వాళ్ళని కూడా తీసుకొచ్చి బాబా పిల్లల్ని చెయ్యండి అని. కొందరు ఏం చేస్తారు, బాబా పిల్లలు కూడా అక్కే భక్తి చేయొచ్చా అని అడుగుతారన్నమాట. బాబా ఏం చెప్తున్నారు, భక్తి చేసే వాళ్ళని తీసుకొచ్చి బాబా పిల్లలు చేయండి. ఎందుకంటే వాళ్ళ టైం అంతా అక్కడ వేస్ట్ అయిపోతున్నది, వాళ్ళకి ఏమీ భాగ్యం తయారు కావట్లేదు. సమయం కేటాయిస్తున్నారు కానీ ఆ టైం అంతా ఏమవుతుంది, వేస్ట్ అయిపోతుంది. ఏమీ వాళ్ళకి పుణ్యం తయారవట్లా, భాగ్యం తయారవట్లా. కాబట్టి వాళ్ళకి కొంతైనా తయారు చేయండి. ఎంతైనా నా పిల్లలే కదా, నన్నే కదా ఆరాధిస్తున్నారు, తెలియక ఏదో చేస్తున్నారు కదా అని బాబా అంటారు. ఫిర్ గిర్తే గిర్తే అభి తో భూత్ పూజ కర్నే లగే హై. బాబా నుండి రాజ్యం తీసుకున్నారు, పూజ్యులుగా అయ్యారు, తర్వాత మళ్ళీ పూజారులు అయిపోయారు, తర్వాత దేవతల భక్తులు అయ్యారు. ఎందుకంటే నెంబర్ 1 భక్తి శివబాబా యొక్క అవ్యభిచారి భక్తి, అది కూడా మారిపోయింది. కింద పడుతూ సరే దేవతలకు చేశారు కదా అంటే పోనీ అది సరే. ఆ తర్వాత అనేక మందికి చేశారు, చెట్టుకు చేశారు, పుట్టకు చేశారు, రాయికి చేశారు, రప్పకి చేశారు. తర్వాత భూత పూజ మొదలుపెట్టారు, మనుషులకి చేయడం మొదలుపెట్టారని బాబా. శివకే పుజారి ఇంకో సంఝానే మే సహజ హోగా. శివభక్తులకు చెప్పాలంటే తొందరగా చెప్పచ్చు కదా అంటున్నారు. అందరి యొక్క ఆత్మల తండ్రి శివబాబా, స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేవారు, వారే అవతరించి చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి, నేను మీకు సందేశం ఇస్తున్నానని చెప్పాడు. ఇది పరమాత్ముడి యొక్క సందేశం. భక్తుల్ని పావనంగా చేసేవారు, జ్ఞానసాగరుడు వారే ఉన్నారు, వారే చెప్తున్నారు, జ్ఞానం వినిపిస్తున్నారు, పావనంగా చేస్తున్నారు, యోగం నేర్పిస్తున్నారు. బ్రహ్మతన్మే మెసేజ్ దే రహే హై. బ్రహ్మతనువులో అవతరించి ఈ సందేశం ఇస్తున్నారు. 84 జన్మలు మీరు జ్ఞాపకం చేయండి పిల్లలు. तुमको भक्त मिलेंगे मंदिर में, फिर कुंभ के मेले में वह तुम समझा सकते हो पतित पावन गंगा है या परमात्मा है. కుంభమేళాలు అంటూ జరుగుతాయి, అక్కడికి కూడా మీరు వెళ్ళి సర్వీస్ చేయండి, చెప్పండి పతిత పావనుడు పరమాత్ముడా నీళ్ళ అని అడగండి, గంగ నీళ్ళ అని. సంతోషం ఉండాలి. किसके पास आते है कितना साधारण, क्या बड़ाई दिखाए. शिव बाबा क्या करे जो बड़ा आदमी दिखाई पड़े. सन्यासी कपड़े तो पहन नहीं सकते. बाप कहते हैं मैं तो साधारण तन में हूँ, तुम ही राय दो कि मैं क्या करूँ. श्रद्ध में क्या श्रृंगार हूँ. तुम हुसैन का घोड़ा निकालते उसको श्रृंगारते, वहाँ शिव बाबा का रद्द फिर बेल बना दिया है. బాబా అంటున్నారు, మరి పిల్లలకు సంతోషం ఉండాలి. మేము ఎవరి దగ్గరికి వచ్చాము, బాబా దగ్గరకు వచ్చాము, మరి ఎందుకు సంతోషం ఉండదు. ఎందుకంటే సాధారణంగా కనిపిస్తున్నారు. అక్కడ గురువుల్లాగా ఆడంబరతో చేసుకోవట్లా, షో చేసుకోవట్లా, ఆడంబరతో చూపించట్లా, కాళ్ళు పట్టుకోమనట్లా, ఏం చేయట్లేదు, మామూలుగా ఉన్నారు. అందుకే పిల్లలకి నష రావట్లేదంట. ఆహా మేము భగవంతుడి దగ్గరికి వచ్చాం, పోనీ ఏం చేయమంటారు నన్ను అంటున్నారు బాబా. మేము భగవంతుడి దగ్గరికి వచ్చామని మీరు ఫీల్ అవ్వాలంటే నన్ను ఏం చేయమంటారో చెప్పండి అంటున్నారు బాబా. బాబా అంటున్నారు మరి అక్కడ ఫీల్ అవుతారు కదా, గురువు దగ్గరికి వెళ్ళి ఎంత గొప్పగా ఫీల్ అవుతారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, ఆహా ఎంత గొప్ప ఆయన దగ్గరికి వెళ్ళాము అని ఫీల్ అవుతారు కదా. మరి బాబా అంటున్నారు ఈయనకు కూడా అలంకారం చేయమంటారా బ్రహ్మబాబాకి అంటున్నారు. బాగా అలంకారం చేసి షో చేసి కూర్చోబెట్టమంటారా, పోనీ మీరు చెప్పండి అంటున్నారు బాబా. సన్యాసుల్లాగా వస్త్రాలు అయితే వెయ్యరు కదా. కానీ బాబా అంటున్నారు సాధారణమైన తనువులోనే వచ్చాను,
तो तुम ही राय दो, मैं क्या करूं, इस रथ को क्या श्रृंगार, हुसैन का घोड़ा निकालता तो శృంగారతే భగవంతుడిది అంటే ప్రతిదీ ఆడంబరంగా అట్టహాసంగా గొప్పగా ఒక రథం పెట్టిన దాన్ని కూడా విపరీతంగా అలంకారం చేస్తారు. హుస్సేన్ కూడా అంటే ఆ గుర్రానికి కూడా విపరీతంగా అలంకారం చేస్తారు, గొప్పగా చూపిస్తారు అన్నమాట. तो यह श्रृंगार थे तो यह शिव बाबा का रथ है, बैल बना दिया, बैल के मस्तक में गोला गोला शिव का चित्र दिखाते हैं. అక్కడ శివుడు మరి ఎద్దు మీద వస్తారని చూపించారు, అక్కడ నంది చూపించారు. నంది బ్రుకుటిలో కూడా ఇట్లా ఇట్లా గుండ్రంగా చూపిస్తూ ఉంటారు. బాబా అంటున్నారు గుండ్రంగా చూపించింది నన్ను కరెక్టే, కానీ నేనేం నంది బ్రుకుటిలో రాను, నేను మనిషి బ్రుకుటిలోనే వస్తాను కానీ నంది బ్రుకుటిలో ఏమీ రాను అంటున్నారు. బేల్కే మస్తక్ మే గోల్ గోల్ శివకా చిత్ర దిఖాతే. అంత ఆడంబరం చేస్తారు, అంత గొప్పగా ఫీల్ అయిపోతారు. అక్కడ ఉన్నది ఎద్దని తెలుసు, అక్కడ ఉన్నది మామూలు గుర్రం అని తెలుసు, నిజంగా భగవంతుడు వాడిన గుర్రం కాదని తెలుసా తెలీదా? తెలియకపోయినా ఏం చేస్తారు, అదే తెలిసినా కానీ అది మామూలు గుర్రమే అని తెలిసినా కానీ అది భగవంతుడి గుర్రం అని చెప్పి ఏం చేస్తారు, ఒక రోజు కోసము అది ఊరేగించి గొప్పగా దాన్ని పట్టుకొని దానికి దండం పెట్టుకొని అట్లా చేస్తారు. అంటే ఏంటి, భావన పెట్టుకొనే కదా దాని మీద చేశారు, అది భగవంతుడిది అనే భావన పెట్టుకొని ఆ ఒకరోజు కోసం అంత పూజలు చేసి అంత ఇది చేస్తూ ఉంటారు అని బాబా అంటున్నారు. అట్లాగే సింహాసనం ఉందనుకోండి, సింహాసనం పెట్టి అలంకారం చేస్తారు, భగవంతుడి సింహాసనం అంటారన్నమాట. అక్కడేమన్నా భగవంతుడు వచ్చి కూర్చున్నాడా, అది కూడా భావనేగా, వీళ్ళు ఆహ్వానించుకున్న భావనేగా. ఆ సింహాసనం మీద అసలు భగవంతుడు రాలా కూర్చోలా. అట్లాంటి మహిమలు రాశారు శాస్త్రాల్లో, భగవంతుడి సింహాసనం అని. అలాగే భగవాన్ ఒక సింహాసనం పెట్టుకొని వీళ్ళే అది భగవంతుడి సింహాసనం అనే భావన కల్పించుకొని అప్పుడు దానికి పూజలు చేస్తారు. ఎంత ఆడంబరం చేస్తారు. బాబా అంటున్నారు లేని దానికే భావన పెట్టుకొని ఆడంబరం చేసి పూజిస్తున్నారే, మరి ఉన్నదానికి మీకెందుకు భావన రావట్లేదు అంటున్నారు బాబా. बेल के मस्तक में दिखाते हैं. अब शिव बाबा बेल में कहाँ से आएगा, भला मंदिर में बेल क्यों रखा है? शंकर की सवारी कहते हैं, सूक्ष्मतन में शंकर की सवारी होती है क्या? శంకరుడి యొక్క సవారీ అని నందిని చూపిస్తూ ఉంటారు. కొన్ని శంకరుని సూక్ష్మలోకంలో చూపించిన సూక్ష్మలోకంలో తిరగడానికి నంది ఎందుకు అంటున్నారు బాబా. సూక్ష్మ శరీరమే సరిపోతుంది ఎక్కడికి వెళ్ళాలన్నా, మళ్ళీ ఇంకొక వాహనం ఎందుకు అంటున్నారు. ఎసభే భక్తి మార్గ్ బాబా అన్నారు, ఒకటి పెట్టారు, దాన్ని ఏం చేయాలో తెలీదు, సరే దానికి ఇంకో స్టోరీ రాస్తారు, ఎక్కడికి వెళ్ళినా దాని మీద వెళ్ళినట్టుగానే రాస్తూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ కల్పితాలు అలా రాసుకుంటా వచ్చేస్తే బుద్ధి అదే నమ్మేసింది, ఇక దాంట్లోనే ఫిక్స్ అయిపోయింది. అది జరగలేదు అని కూడా ఇక నమ్మడానికి వాళ్ళకి ఆలోచన నడవదన్నమాట. అచ్చా, ఇదంతా డ్రామాలో ఇమిడి ఉంది అంటున్నారు బా. मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का यार प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को यार प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, अपने आप से प्रतिज्ञा करनी है कि अभी हम सच्ची कमाई करेंगे. మీతో మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి, మేము ఇప్పుడు నిజమైన సంపాదన సంపాదించుకుంటాము, స్వయాన్ని శివాలయంలో వెళ్ళే యోగ్యంగా చేసుకుంటాం, సుపుత్రులైన పిల్లలై శ్రీమతం మీద నడిచి బాబా పేరుని ప్రత్యక్షం చేస్తాము. సెకండ్ పాయింట్, దయాహృదయులుగా అయ్యి తమో ప్రధాన మనుష్యుల్ని సతో ప్రధానంగా తయారు చేయాలి, అందరి కళ్యాణము చేయాలి, మృత్యు కంటే ముందే అందరికీ బాబాని జ్ఞాపకం కలిగించాలి. वरदान, हाजी के पाठ द्वारा सेवाओं में महान बनने वाले सर्व की दुआओं के पात्र भव. హాజీ యొక్క పాఠం ద్వారా సేవలో మహానంగా అయ్యే
సర్వుల ఆశీర్వాదాలకు పాత్రులుగా కండి. कोई भी सेवा करे खुशी और उमंग से करते हुए सदा ध्यान रहे कि जो सेवा हो उसमें सर्व की दुआएं प्राप्त हो. ఏ సేవ అయినా సంతోషము ఉత్సాహంతో చేస్తూ సదా ధ్యాస ఉండాలి. ఏ సేవ చేస్తున్నారో దానిలో అందరి ఆశీర్వాదాలు ఉండాలి. क्योंकि जहाँ दुआएं होंगी वहाँ मेहनत नहीं होगी. ఎందుకంటే ఆశీర్వాదాలు ఉన్నప్పుడు శ్రమ అనేది ఉండదు. ఇప్పుడు ఇదే లక్ష్యం ఉండాలి. ఎవరి సంపర్కంలో వచ్చినా వారి ఆశీర్వాదాలు తీసుకోండి. హాజీ పాఠము దుఃఖం ఆశీర్వాదాలను తీసుకునే సాధనంగా అవుతుంది. అంటే ఎంతైతే హాజీ అంటారో అంత ఆశీర్వాదాలు లభిస్తాయి. कोई रांग भी है तो उसे रांग कहकर धक्का देने के बजाय सहारा देकर खड़ा करो. రాంగగా ఉన్నా తప్పు చేసావని పడేసేయకండి, మళ్ళీ ఆధారం ఇచ్చి ఆ తప్పుని సరిదిద్దడం చేయండి. సహయోగం ఇవ్వండి. కొంచెము సంతుష్టత యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. जो दुआएं लेने में महान बनते हैं वो स्वतः महान बन जाते. ఆశీర్వాదాలు తీసుకోవడంలో మహానంగా అవ్వండి, స్వతహాగా మహానంగా అవుతారు. స్లోగన్ हार्ड वर्कर के साथ साथ अपनी स्थिति भी हार्ड बनाने की लक्ष्य रखो. హార్డ్ వర్కర్గా కావడంతో పాటు తమ స్థితిని కూడా గట్టిగా చేసుకునే లక్ష్యం ఉంచుకోండి. హార్డ్ వర్కర్గా అంటే కష్టపడి సేవ చేసేవారిగా. కొందరు సేవలు ఎక్కువ కష్టపడి చేయాల్సి వచ్చినా చేస్తారు. హార్డ్ వర్కర్తో పాటుగా తమ స్థితిని గట్టిగా చేసుకునే లక్ష్యం ఉంచుకోండి.